ప్రశ్న రావణ్పై మోపిన చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం ఉపా కేసును బేషరతుగా ఉపసంహరించుకోవాలని పలు రాజకీయ పార్టీలు ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం ఉదయం కాకినాడ సుందరయ్య భవన్ లో సిపిఎం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ప్రశ్నించడం నేరమా అంటూ రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. సిపిఎం జిల్లా కమిటీ సభ్యుడు దువా శేషబాబ్జీ అధ్యక్షత వహించిన ఈ సమావేశంలో ప్రముఖ న్యాయవాది మహమ్మద్ జవహర్ అలీ, అంబేద్కర్ ఉద్యమ సీనియర్ నేత ఐతా భక్తుల రామేశ్వరరావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా కార్యదర్శి జె వెంకటేశ్వర్లు, సిపిఐ లిబరేషన్ నాయకులు గొడుగు సత్యనారాయణ, రైతు కూలీ సంఘం నాయకులు వి రాజుబాబు, యూట్యూబర్ బొజ్జ ఐశ్వర్య, వైఎస్ఆర్సీపీ నాయకులు రావూరి వెంకటేశ్వరరావు, సిఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షురాలు జి బేబీరాణి, న్యాయవాది సుధీర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి జి అప్పారావు, సోషల్ యాక్టివిస్ట్ దూసర్లపూడి రమణరాజు, యునైటెడ్ ఎస్సీ ఎస్టీ ఫోరం నాయకులు బయ్య విజయ్ కుమార్, దళిత సత్తా నేత బచ్చల కామేశ్వరరావు, ఐఎన్టీయూసీ నాయకులు తాలూరి రాజు, ఏఐఎఫ్టియు నాయకులు కుంచె అంజిబాబు, ఆర్పి రాష్ట్ర కార్యదర్శి పిట్ట వరప్రసాద్ తదితరులు మాట్లాడుతూ భావ ప్రకటన స్వేచ్ఛకు భారత రాజ్యాంగం చాలా ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. అయితే అది దుర్వినియోగం కాకుండా పార్లమెంటరీ భాష ఉపయోగిస్తూ విమర్శలు చేయవచ్చని అన్నారు. బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఉపా చట్టం కేసులు నమోదు పెరిగిందన్నారు. ఇంతవరకు నమోదైన ఉపా కేసుల్లో 1.7% మాత్రమే శిక్షలు పడ్డాయని తెలిపారు. ఉగ్రవాదులు, దేశ సమైక్యతకు భంగం కలిగించే వారిపై పెట్టాల్సిన ఉపా చట్టం పాలకులను ప్రశ్నించే మేధావులు, ప్రజాస్వామ్య సంస్థలు, జర్నలిస్టులపై పెడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటిష్ పాలన కంటే ఘోరంగా ఏళ్ల తరబడి బెయిల్ లేకుండా అనేక మంది మేధావులను, హక్కుల కార్యకర్తలను జైళ్లలో ఉంచారని తెలిపారు. అదే కోవలోకి యూట్యూబర్ ప్రశ్న రావణ్ ఉదంతం వస్తుందన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తాను ఉటంకించినందుకు అనేక ప్రాంతాల్లో కేసులు పెట్టిన తరువాత వరుసగా బెయిల్ మంజూరైన తరువాత ఉపా నమోదు జరిగిందన్నారు. అనేక సందర్భాల్లో అనుచితంగా మాట్లాడుతున్న ఉప ముఖ్యమంత్రిపై ఏ విధమైన చర్యలు లేవని ప్రశ్నించారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు పోలీస్ వ్యవస్థ కొంతమందినే టార్గెట్ చేయడం పాలకుల ఆదేశాలు తప్ప మరోటి కాదన్నారు. అనుచిత భాషకు తగిన చర్యలు తీసుకోవచ్చు, కానీ ప్రశ్నించే వారిపై ఉపా చట్టం రాజ్యాంగ ఉల్లంఘనేనని అన్నారు. తక్షణమే రావణ్ పై మోపిన ఉపా చట్టం కేసు ఉపసంహరించాలని రౌండ్ టేబుల్ సమావేశంలో భక్తులు డిమాండ్ చేశారు. ఈ సమావేశానికి సిపిఎం నగర కన్వీనర్ పల్వెల వీరబాబు, వివిధ ప్రజా సంఘాల నాయకులు సిహెచ్ రాజ్ కుమార్, చంద్రమల పద్మ, మలక వెంకటరమణ, నాగభక్తుల సూర్యనారాయణ, మేడిశెట్టి వెంకటరమణ, టి రాజా, అజయ్, సూర్యబాబు, కె వీరబాబు, పాకా చంద్రరావు, పిఎస్ఆర్ ప్రసాద్, బిఎస్పి నాయకులు సుబ్బు, వి చంద్రరావు తదితరులు పాల్గొన్నారు. నిలబడాలి అని నేను గడపడం జరిగింది. మీకు తెలుసు రావణ్, మేమందరం కూడా సోషల్ యాక్టివిస్ట్గా మేమందరూ ఒక గ్రూప్. సో తనకి రావడం ఏలూరులో క్రైస్తవుల గురించి ఎస్సీ హోదా కల్పించాలని కొన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, మేము కూడా ఒప్పుకుంటాము. బట్ తను పిఠాపురంలో పెట్టినప్పుడు నేను వెళ్ళి మాట్లాడినప్పుడు మొత్తం 36 చోట్ల నా మీద కేసులు వేశారు. మొత్తం ఏపీ మొత్తం కూడా ప్రతి చోట అదర్ క్యాస్ట్ వాళ్ళే వేశారు. ఓన్లీ 2-3 చోట్ల దళితులు వేశారు నా మీద. ఇంటికి మేము 4 అవుతుంది, తనని ఫస్ట్ బెయిల్ అవన్నీ వచ్చేదానికి కోర్టు తీసుకెళ్తున్నారు. 6 o'clock కల్లా జనసేన వీరమయ్యలు, చెరిపేట వాళ్ళు వీళ్ళందరూ ఆ ఇల్లు మొత్తం 200 మంది వచ్చేసారు. నేను వేరే చోటికి వెళ్ళడం జరిగింది, పిల్లలు ఇంట్లో ఉండిపోయారు. ఆ 200 మంది రాత్రి అంతా కూడా మా ఇంటి దగ్గరే ఉన్నారు. ఎవ్వరు వచ్చినా సరే కదలేదు. ఎస్పీ గారు వచ్చినా, ఈఎస్టీ గారు వచ్చినా, సిఐ గారు వచ్చినా ఎవ్వరు. ఈరోజు ఉదయం సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయం సుందరయ్య భవన్లో ఒక రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. ఈ రౌండ్ టేబుల్ సమావేశం అజెండా ఏంటంటే రావణ్ మీద ఉపా చట్టం పెట్టారు, దానిని ఖండించుతూ ఆ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. అయితే రావణ్ ఆయన యూట్యూబ్లో ఉపయోగించినటువంటి పదజాలం, భాష, దానికి మేము కూడా అంగీకారం కాదు. కానీ అంత మాత్రం చేత కేసు మీద కేసు, కేసు మీద కేసు పెడతాం అనేటువంటిది తప్పది. ఒక ఇష్యూ బేస్డ్గా ఉండాలి తప్పితే కక్ష సాధింపుగా ఉండకూడదు. 5 కేసుల్లో బెయిల్ వచ్చిన తర్వాత ఉప చట్టం పెట్టడం అంటే దీని అర్థం అంటే ఒక వ్యక్తి మీద కాన్సన్ట్రేట్ చేయడం తప్పిది. మరొకటి ప్రజల దృష్టి తీసుకురావస్తుందంటే ఈ ఉపా చట్ట వినియోగంలో ఇప్పటిదాకా నార్త్ ఇండియాలో చూస్తాం.
ఇప్పుడు కూటమి పాలన వల్ల ఆంధ్రప్రదేశ్లో కూడా ప్రవేశించింది. ఆంధ్రలో టీడీపీ ప్రభుత్వం మాత్రమే ఉంటే బహుశా వచ్చి ఉండేది కాదేమో. కారణం ఏంటంటే ఇందులో బీజేపీ ఉండి ఈ బీజేపీ ఇతర రాష్ట్రాలు పెడుతుంది. ఇప్పుడు కూటమిలో వీళ్ళు ఇక్కడ కూడా ఉన్నారు కాబట్టి ఇక్కడ కూడా పెట్టారు. అయితే ఎంతవరకు టీడీపీ ప్రభుత్వం మేము స్పందించలేదు. అదొకటి గమనించాల్సినటువంటి విషయం. ఇదేంటి సందర్భంగా ఇప్పుడు చెప్పుకోవస్తుంది రావణ్ణి ఉపయోగించిన భాషంతా తప్పు అయినట్టయితే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని వేల మంది అత్యంత అసభ్యకరమైన పథకాలను ఉపయోగిస్తున్నారు. ఈ ఉపయోగించే వాళ్ళు 199 మంది బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ వాళ్ళు. అంటే వాళ్ళకో చట్టం, ఇంకో చట్టం. ఇది తప్పుడు పద్ధతి. ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలని చెప్పి కోరుతున్నాను. ఉప చట్టాన్ని తక్షణం రద్దు చేయాలని చెప్పి కోరుతున్నాను. రామనాయ పెట్టిన కేసులను తక్షణం కొట్టివేయాలని చెప్పి కోరుతున్నాను. తక్షణం విడుదల చేయాలని చెప్పి కోరుతున్నాను.